నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. అస్తమానం ఇబ్బంది పెట్టే విషయాలు చెప్పేస్తున్నానా మీకు? మరేం పర్వాలేదు. అప్పుడప్పుడు కొన్ని వింటూ ఉండాలి. ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా మీకు. నేను కూడా చెప్పపోతే ఎలా? అందరూ లోపల దాచేసుకుంటే ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎలాగూ చెప్పరు. నేనైనా చెప్పాలి కదా! చక్కగా వాటన్నిటిని పాటించండి, వినండి, తెలిసిన చుట్టాలందరికీ పంపండి. ఎందుకంటే మీ పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అలా చూడాలి కదా. అమ్మమ్మలకి, తాతలకి, మేనమామలకి అందరికీ వీడియోస్ పంపించండి. అందరినీ చూడమని చెప్పండి. అందరినీ అలాగా నేర్చుకోమని చెప్పండి. తెలిసిన వాళ్ళకి చెప్పమని చెప్పండి. నేను ఇంత చెప్తున్నందుకు మీరు అదైనా చెప్పాలి కదా కదా చెప్తారని అనుకుంటూ ఉన్నాను. ఈవేళ చిన్నపిల్లల్లో ఆహారపు అలవాట్లు, దానివల్ల ప్రవర్తనలో వచ్చే తేడా గురించి రెండు విషయాలు చెప్తానండి. మనం రోజు చెప్తూ ఉంటాం జంక్ ఫుడ్ తినద్దు తినద్దు అని. అది బొజ్జకు సంబంధించిన అరుగుదలకే కాకుండా బ్రెయిన్ కి సంబంధించిన నాడీ వ్యవస్థని కూడా ఇబ్బంది పెడుతుందండి. మనం రోజు చెప్తూ ఉన్న పిల్లలకి అర్థం కాదు. అందుకే నేను తల్లిదండ్రులకి ఏం చెప్తున్నాను వినండి. మనం ఒకే ప్రయాణం చూడండి, స్పీడ్ బ్రేకర్స్ లేకుండా ఒక రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి. మీరు ఇలా కొంచెం రేస్ చేసేసరికి ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ అప్ డౌన్, గతుకులు, మళ్ళీ అప్ డౌన్. టైంకి వెళ్ళగలమా? క్షేమంగా ఉన్నామన్న ఫీలింగ్తో వెళ్ళగలమా? దానివల్ల ఏమొస్తుంది? అస్తమానం అప్ అండ్ డౌన్ వెళ్తాం, ఆ ప్రయాణం ఎక్కడికో చేరుకుంటుంది. విసుగ్గాను, చిరాగ్గాను, కోపంగాను ఉంటాం కదా అలాంటి రోడ్లో వెళ్తే. అవునా కదా చెప్పండి? అలాగే మీరు తినే ఆహారపు అలవాట్లు, మీ జీవనశైలి సరిగ్గా లేకపోతే మీ ఆహారం వల్ల గ్లూకోజ్ ఏదైతే మనకి శక్తినిస్తుందో ఆ గ్లూకోజు మీరు ఎక్కువ బిస్కెట్లు, చాక్లెట్లు, షుగర్లు ఇలాంటివి కలిసి ఉన్నవి పిల్లలకి పెడుతూ ఉండటం వల్ల ఒకసారి ఈ షుగర్, ఈ గ్లూకోజ్ పైకి వెళ్ళిపోతుందండి. అలా పైకి వెళ్ళిపోవడం, కాసేపు అది మళ్ళీ దిగిపోవడం, మళ్ళీ పైకి వెళ్ళిపోవడం, హెచ్చు తగ్గులు విపరీతంగా ఉంటాయన్నమాట. ఆహారం కానీ ఆ గ్లూకోజ్ కానీ, ఆహారంలోంచి వెళ్ళే గ్లూకోజు ఒక సమాన స్థాయిలో పిల్లలకి అందాలి. అందకపోతే ఏమవుతుందంటే ఇది లాంగ్ రన్ లో నెమ్మదిగా ఇలాంటి ఆహారం పిల్లలకి అలవాటు అవ్వటం వల్ల వారికి మెదడులో ఉండేటువంటి, మనం అనుకున్నాం కదా నాడీ వ్యవస్థ చేతులతోటి మన పనులతోటి మెదడుకి సంకేతాలు వెళ్ళాలి కదా, ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఏదో అది చాలా నెమ్మదైపోతుందండి. ఇంకా స్లోగా పనిచేస్తుంది అనమాట. అంటే ఈ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో బ్రెయిన్ లో ఉండే న్యూరాన్స్ ఒకదాని నుంచి ఒకదానికి సిగ్నల్ అందించుకునే వ్యవస్థని ఈ షుగర్ స్పైక్స్ వల్ల, ఎక్కువ ఈ హెచ్చుతగ్గుల వల్ల సరిగ్గా పనిచేయలేవు. అది ఎప్పుడైతే అది సరిగ్గా పనిచేయలేదో మనకి, అంటే ఆ ఇబ్బంది ఉన్న పిల్లల్లో మనం చూసే లక్షణాలు ఏమిటంటే విపరీతమైన మూడ్ స్వింగ్స్ అండి. ఎందుకు నవ్వుతారో తెలియదు, ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఎందుకు అరుస్తారో తెలియదు, ఏం కావాలంటారో తెలియదు. అబ్బా పొద్దున బాగానే ఉన్నాడండి మేడం గారు, వ్యాన్ ఎక్కే ముందే పిచ్చగోలు చేసేసాడండి బాబు, ఏంటో అర్థం అవట్లేదు. అక్కడికక్కడ మారిపోయే లక్షణం ఎందుకు? వాడి బ్రెయిన్ లో న్యూరాన్స్ మధ్య ఈ కోఆర్డినేషన్ తగ్గిపోయింది, సిగ్నలింగ్ వ్యవస్థ సన్నబడిపోయింది, చిక్కిపోయింది, సరిగ్గా వెళ్ళట్లేదు పోస్ట్ మ్యాన్లు వ్యవహారం తీసుకుని, వార్తలను తీసుకుని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు ఇరిటేటింగ్ గా ఉండడం, ఎప్పుడు ఎప్పుడు విసుగ్గానే, ఏ క్షణము కూడా మీరు చాలా ఆనందంగా చూడలేరు. వాడికి ఎప్పుడు చిరాకే, తినన్నా చిరాకే, ఇప్పుడు భోజనానికి రా అన్నా చిరాకే, తినన్నా చిరా, అన్నిటికీ చిరాకే. చిరాకుతో ఏం చేస్తారు పిల్లలు మీకు తెలియదు కాదు. అది విసురుతారు, ఇది విసురుతారు, బయటికి పారిపోతారు. వచ్చేది ఏంటంటారు, పల్లెటూళ్ళు అయితే గోళ్ళ మీద చెట్ల కింద కూర్చుంటారు. ఈ మన కొంచెం సిటీలో అయితే బయటకు వెళ్ళే వీలు లేకపోతే ఏ ఫోన్ పట్టుకుని ఆ కోపంతో గేమ్స్ ఉంటున్నాయి కదండి ఇప్పుడు, చంపే గేములు, చచ్చే గేములు, ఆ గేములు ఆడుకుంటూ వాడి యొక్క ఇరిటేషన్ తీర్చుకుంటూ ఉంటారు. ఇలాగా సిగ్నలింగ్ వ్యవస్థ స్లో డౌన్ అయిపోవడం వల్ల ఇప్పుడంటే ఇలాగా తీర్చుకున్నారండి. కొంచెం వయసు పెద్దాక ఏమవుతుందంటే చదివిన చదువు గుర్తు పెట్టుకోలేకపోవడం, అస్తమానం మతిమరుపు రావడం, అన్నిట్లోనూ మతిమరుపు రావడం. ఈ మొత్తానికి గల కారణం మనం సరిగ్గా తినడం, నిద్రపోవడం, మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం దగ్గర నుంచి మతిమరుపు దాకా తీసుకెళ్తుందండి మన ఆహారపు అలవాట్లు, మీరు చేసే ఆహారపు అలవాట్లు. మీరు ఏమనుకుంటారంటే రోజుకో బిస్కెట్టే పెట్టామండి, రోజుకు ఒక్క చాక్లెట్టే పెట్టామండి, వాడి వయసు ఎంత, ఎంత తినాలి, ఆ బిస్కెట్లో ఉండే షుగర్ ఎంత, దానికన్నా ఒక గ్లాసు ఇంత పంచదార పెట్టేయండి ఒకేసారి. మనం డైరెక్ట్ గా పెట్టే షుగర్ ఒకటి, అన్నం మన కార్బోహైడ్రేట్లోను వాటిలోనూ ఉండే షుగర్ ఒకటి,
వీటి వల్ల పెరిగేది ఒకటి, అన్నీ పెరిగి పిల్లల యొక్క మానసిక ప్రవర్తనని ఇలా చిందర వందర చేస్తాయండి. మీరు చక్కని ఆహారపు అలవాట్లు మీరు చేసుకుని మీ పిల్లలకు కూడా చేసి ఆరోగ్యవంతమైన పిల్లల్ని, దృఢంగా మానసికంగా కూడా దృఢంగా ఉండే పిల్లల్ని పెంచుతారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.